నమస్కారం, వెల్కమ్ టు ప్రజాసేమ టీవీ. నా పేరు నాగబాబు. ఇక వార్తల్లోకి వెళ్తే, పలమనేరు మండలం పట్టు పరిశ్రమ గుడ్ల మార్కెట్ నందల ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ధి సంఘం మరియు ఉద్యాన శాఖ సంయుక్త కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేసుకోవద్దులే ఫస్ట్ నమస్కారం, వెల్కమ్ టు ప్రజాసేమ టీవీ. నా పేరు నాగబాబు. ఇక వార్తల్లోకి వెళ్తే, పలమనేరు మండలం పట్టు పరిశ్రమ గుడ్ల మార్కెట్ నందల ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ధి సంఘం మరియు ఉద్యాన శాఖ సంయుక్త కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ గ్రీన్ పథకంపై రైతు ఉత్పత్తిదారుల సంఘం పాలక వర్గం సభ్యులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలమనేరు ఉద్యానవన సహాయ సంచాలకులు కోటేశ్వరరావు మాడుతూ, ఈ ఆపరేషన్ గ్రీన్స్ పథకంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం, వాటిని శక్తిపరచడం జరుగుతుంది. ఒక జిల్లా ఒక పంట పథకంలో చిత్తూరు జిల్లాకు ఎంపిక కాబడిన టొమాటో పంటలో ఆరోగ్యవంతమైన నారును అందించడం, పంటలో పెట్టుబడులు తగ్గించి ఉత్పాదకను పెంచడం జరుగుతుంది. పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడానికి మరియు మార్కెట్ మౌలిక వసతులు పెంపొందించడం రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ సంయుక్త సంచాలకులు మల్లికార్జున మాట్లాడుతూ, రైతు ఉత్పత్తిదారుల సంఘంలో పాలకవర్గ సభ్యులు వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సరి అయిన సమయంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడే సంఘం నిర్ణయాత్మక స్థాయిలోనూ ఆర్థికంగా బలపడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉద్యానాధికారి శ్రీనివాసరెడ్డి, డివిజన్ ఇతర ఉద్యానాధికారులతో పాటు వ్యవసాయ సహాయ సంచాలకులు యశవర్ణ లక్ష్మి, వెంకటేశ్వరు, టాటా ట్రస్ట్ ప్రతినిధులు, ఆహార శుద్ధి పరిశ్రమ ప్రతినిధులు, ఏపీ మాస్ సంఘ ప్రతినిధి వినాయకరెడ్డి, రైతు ఉత్పత్తిదారుల సంఘ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ను అభివృద్ధి చేసేది టీఆర్ఎస్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశంలో అన్నారు. వరంగల్ పట్టణం అభివృద్ధి లోపల టీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధిలో ముందుంటున్నదని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. నేను 40 ఏళ్ల రాజకీయాలలో నేనున్నా. ఏ ప్రభుత్వం, ఏ పరిపాలన కూడా జరిగిన రీతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు, కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి జరుగుతున్నది. కావాలని అబండ వేసే వాళ్ళకు, తప్పుడు మాట్లాడేటోళ్లకు వరంగల్ పట్టణం తీర్పిస్తుందనే నమ్మకం, విశ్వాసం మాకున్నది. ఎవరు అభివృద్ధి చేశారు? వరంగల్ పట్టణం గడబడి లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా సరైన రీతిలో పరిపాలన చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. నేను వరంగల్ పట్టణ ప్రజలందరికీ మీ అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తున్నాం. కార్పొరేషన్ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి వన్ సైడ్ ఎలక్షన్స్ జరపాలని పట్టణ ప్రజలకు మేము పిలిపిస్తున్నాం. అభివృద్ధి చేసినాం, అభివృద్ధి చేసేటి ఇంకా ఉన్నాయి. మేము 3 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంటాం. మాకే అవకాశం ఇవ్వని వరంగల్ పట్టణ ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజలు కూడా ఆశీర్వాదం మాకు పూర్తిగా ఉంటుందనేది గత ప్రతి ఎన్నికల్లో కూడా మా మీదనే ఆశీర్వాదం చూపెట్టారు. వాళ్ళందరికీ మీకు కృతజ్ఞత. పార్లమెంట్ ఎన్నికలు కానీ, గత ఎమ్మెల్యే ఎన్నికలు కానీ, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ మమ్మల్నే ఆశీర్వదించారు. గతంలో చాలా మంది బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇదే పెద్దలు బండి సంజయ్ గారు, మీరేమని స్టేట్మెంట్ ఇచ్చారు? 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 బీజేపీ గెలుస్తున్నాయి. గెలవకపోతే నేను దేనికంటే దానుకుంటాను. గెలుస్తున్నాయి. కేసీఆర్ గారు దిగిపోతాడు, కేసీఆర్ గారు జైలుకు పోతాడని పిచ్చి పిచ్చి మాటలు వరంగల్ మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద జవాబు చెప్పండి. మీరు 2 గెలిచారా? మరి మీరు ఓడిపోయిన తర్వాత మీకు ఏ శిక్ష పడాలి? నువ్వే నిర్ణయించవే. మేము ఓడిపోతామని చెప్పావు, మీరు గెలుస్తారంటారో కేసీఆర్ దిగిపోతాడని ఇక్కడ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చావు. ఆ స్టేట్మెంట్ జవాబు చెప్పు. ఇంకా నీకు బుద్ధి రాకపోతే మేము ఏం చేయలేము. నీ బీజేపీ పార్టీని ఏ పొజిషన్లో పెట్టారు వరంగల్
మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల లోపల 4th పొజిషన్ పెట్టారు. ఎంత అడావుడి చేశాను. వరంగల్ పట్టణ ప్రజల లోపల ఎన్ని అబద్ధ మాటలు చెప్పి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చావు ఒక్కసారి మీకు గుర్తు చేసుకోమని బీజేపీ పార్టీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. పట్టణ ప్రజలు కూడా వాళ్ళ స్టేట్మెంట్లు ఒక రివ్యూ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము 957 కోట్లు మేము ఖర్చు పెట్టాం మిషన్ బిగిన ద్వారా. అది తప్పు అని చెప్తావా? నీకు అవగాహన లేకపోతే నా అధికారులు నీ దగ్గర జోడిస్తాను. మిషన్ భగీరథ వరంగల్కి వాటర్ నీళ్లు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఖర్చు పెట్టాం. ఆయన ఏమంటాడు? అవగాహన ఉండి మాట్లాడా, అవగాహన లేక మాట్లాడా నాకు తెలియదు. అది అమృత ప్రాజెక్ట్ నుంచి పెట్టి ఖర్చు పెట్టాం. మేము అమృత ప్రాజెక్ట్ నుంచి మేము ఖర్చు పెట్టలేదు, మేము అంటలేదు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైసీపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అన్నయ్య ప్రాతుడు అన్నారు. పోలింగ్ జరిగిన విధానం దారుణం, బాధాకరం అన్నారు. ప్రజలారా ఆలోచించండి, ప్రజాస్వామ్యం వాదులందరూ దీన్ని ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా అన్యాయం చేశారు, ఏ విధంగా దోపిడీ చేశారు, దొంగ ఓట్లు ఎలా చేశారు అనేది మనం అందరం చూసాం. అంత గౌరవం అండి. మన రాష్ట్రంలోని, మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ప్రక్రియ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఈవేళ ఎన్నికల ప్రక్రియ కేంద్రం ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ చేస్తున్న ఎలక్షన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో ఎలక్షన్ ఎలా చేశారు మనం చూసాం. దోపిడీ, దౌర్జన్యాలు. కనీసం కేంద్ర ఎన్నికల కమిషన్ చేస్తున్న ఎన్నికలు కూడా సజావుగా జరుగుతాయని చెప్పి ఆశించాం. కానీ నిన్న చూస్తే వేలాది మందిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేశారన్నది చూస్తూ ఉంటే ఈరోజు మన రాష్ట్రమే కాదు, దేశ ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకొని ఏంటి ఘోరం అని చెప్పి ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, అనేక అందరు మంత్రులు కూడా మేము గెలుస్తాం మాదే గెలుపు అన్నారు. మరి ఎందుకు గెలుస్తారన్నప్పుడు ఎందుకు దొంగ ఓట్లు వేసుకోవాల్సిన పరిస్థితి మీకు వచ్చింది? మళ్ళీ వీరు అబద్ధం ఆడతారా? చంద్రబాబు నాయుడు గారు లేనిపోయిన అబద్ధాలు కల్పిస్తున్నారు, అపోహలు కల్పిస్తున్నారని నిన్న క్లియర్గా అన్ని టీవీల్లోని చూసాం మనం. బస్సుల్లోని, వ్యాన్లలోని జనాలు తీసుకొచ్చి ఏ విధంగా మీరు ఓట్లు వేయించుకున్నారన్నది. స్వయంగా పెద్దిరెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ హోదాలో ఉండి కొన్ని వేల మందిని తన సొంత కళ్యాణ మండపంలో పెట్టి, వాళ్ళకి భోజనాలు పెట్టి, పలావులు పెట్టి, డబ్బులు ఇచ్చి, వాళ్ళకి సెపరేట్గా కార్డులు కొట్టించి, ఐడెంటిటీ కార్డులు, దానికి మళ్ళీ సీరియల్ నెంబర్ ఇచ్చి దొంగ ఓట్లు వేయించారంటే నువ్వు మంత్రివా కాదా? పనికి మాలిన వాళ్ళు కూడా ఇటువంటి తప్పుడు పనులు చేరేయా? నువ్వు మంత్రి హోదాలో ఉండి ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నటువంటి మంత్రిగా ఉండడం అవసరమా? నీకు ఎంత చెడ్డ పేరు వచ్చింది తెలుసా? ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారు విన్నావా? ఏంటండి దౌర్జన్యం? ఇతర ప్రాంతాల నుంచి వ్యానల్లో వస్తూ ఉంటే వ్యానల్లో టీవీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారామంటే మాకు తెలియదండి, మా నాయకులు ఎక్కమన్నారు, ఎక్కాం, మాకు తినమన్నారు, పలావ్ ఇచ్చారు తింటున్నాం, కార్డులు ఇచ్చారు, ఓటేయమన్నారు, ఓటేయడానికి వెళ్తున్నాం అని చెప్పి పబ్లిక్గా చెప్తూ ఉంటే ఇంతకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం ఎక్కడైనా ఉంటుందయా? అంత అవసరమా? ఇదేం పరిపాలన అని నాకు అర్థం అవ్వదు. ఈ రాష్ట్ర ప్రజలు ఓటేసి మీకు పరిపాలన చేయమంటే ఇటువంటి దౌర్భాగ్య పరిపాలన చేస్తారా మీరు? ప్రజలు కూడా అడుగుతున్నాను, ఒకసారి ఆలోచించండి. దొంగలకి, కేటిగాయలకి, సన్నాసులకి రాజ్యం అప్పచెప్పారు. మీరు ఇంతకంటే పరిపాలన ఏం చేస్తారండి? మహానుభావుడు అంబేద్కర్ కరీంనగర్లోని ఆర్టీసీ ఆసుపత్రిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా కరోనా లేని దేశంగా మార్చేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని బండి సంజయ్ కుమార్ అన్నారు.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం నేడు ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో అస్బర్ స్క్రూటీని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి అనంతరం జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ మీడియాతో మాట్లాడారు. నమస్కారం. తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి నిన్న 17వ తారీఖున మనకు పోలింగ్ జరగడం మీ అందరూ కూడా తెలిసిన విషయమే. నిన్న పోలింగ్ ప్రక్రియ అంతా పూర్తి చేసుకొని ఈరోజు ఏదైతే ఈవీఎంస్ పోలయ్యాయో అవన్నీ కూడా వచ్చేసి అబ్జర్వర్ సమక్షంలో తిరుపతి, అదేవిధంగా కాళహస్తి, అదేవిధంగా సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి 3 స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి ఆ అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించిన ఈవీఎంస్ అన్నీ కూడా ఆ స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్ సీలింగ్ ప్రక్రియ కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక నిబంధనలు ఉన్నాయో దాన్ని ప్రకారం చేయడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్ సీలింగ్ చేసేటప్పుడు మనకు పొలిటికల్ పార్టీ ఒక రిప్రజెంటేటివ్స్ కూడా ఆ ఒక ప్రక్రియలో పాల్గొనడం జరిగింది. సో ఏదైతే ఈ తిరుపతి ఉప ఎన్నికలకు బయట వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్న ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లకు పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆసరా చీరాల ఎమ్మెల్యే పాల్గొన్నారు. చీరాల నియోజకవర్గానికి సంబంధించి పనిచేసే వారిగా ప్రోత్సాహం ఉంటుంది. కృష్ణవేణి గారు అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రజాప్రతినిధులు కొత్తగా సెక్రటరీ గారికి ఫోన్ చేసి 12 గంటల సార్ మా పరిధిలో పక్కన కాదని హాస్పిటల్ వాళ్ళు లాక్డౌన్ టైంలో వాళ్ళ జోబులో డబ్బులు తీసి అంటే వాళ్ళు ఫస్ట్ వాటిలో 1 కేజీ 2 కేజీలు లాస్ట్ లో మిగిలితే అది కళ్ళారు చూసి వేసుకున్నమాట. అలాంటి కాలంలో చెప్తున్నా ఓ రకంగా నాకు కూడా ఇలాంటి ఆలోచన ఉండేది. అది అదృష్టవశాత్తు ఈ గత 2 సంవత్సరాలుగా ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్వీసెస్ డెలివరీ చెప్పాలంటే వినూత్నమైనటువంటి మార్పు, ఒక రెవల్యూషనరీ చేంజ్ అని చెప్పి చెప్పాలి. వాలంటీర్స్ కోవిడ్ పరంగా కూడా మీరు చాలా చక్కగా ప్రజల్ని కాపాడారు. ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా మీరు రోజువారీగా సర్వేలెన్స్లో ఉంచుకొని ఎవరికి ఇబ్బంది వచ్చినా వెంటనే ఆరోగ్య శాఖ వారితో మాట్లాడి వాళ్లకు టెస్టింగ్ చేసే విషయంలో కానీ, ఎవరికైనా పాజిటివ్ వస్తే వాళ్లకు ఆ ఇంటి వాళ్ళకి అన్ని రకాలుగా సరుకులు కానీ లేదా ఎమర్జెన్సీగా మెడికల్ సర్వీసెస్ అవసరమైతే మందులు ఇలాంటివి అందించడం కానీ ఇవన్నీ చేస్తూ మరి కాంట్రాక్ట్ ట్రేసింగ్ విషయంలో మహిళా పోలీసులు సహకరిస్తూ ఈ రోజు ప్రకాశం జిల్లాలో మిగతా అన్ని జిల్లాల కంటే కోవిడ్ విషయంలో గట్టిగా పనిచేస్తున్నామని దానికి కారణం సెక్రటరీ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఆ ఫంక్షనల్ అసిస్టెంట్స్ ప్లస్ వాలంటీర్స్ టుగెదర్ ఈ రోజున ఈ కోవిడ్కి సంబంధించి మనం ప్రివెన్షన్ కానీ, కంట్రోల్ కానీ, కంటైన్మెంట్ కానీ చేయగలుగుతున్నాం. ఈరోజు కూడా ఏ పారామీటర్స్ అయితే కోవిడ్ బాగా కంట్రోల్ అవుతుంది లేదు అని చెప్పడానికి ఏవైతే ఉన్నాయో, అంటే పాజిటివిటీ రేట్ కానీ, డెత్ రేట్ కానీ, తర్వాత రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ, ఇవన్నీ కూడా బయట ప్రపంచం చూసేటువంటి పారామీటర్స్ జిల్లాలో కరోనా ఏ రకంగా ఆపరేషన్స్ జరుగుతున్నాయంటే నేను చెప్పినటువంటి ఈ అన్ని పారామీటర్స్ మరి ఏ రోజు కూడా ఇంతవరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ దాటి వెళ్ళలేదని మీ అందరికీ నేను అందరి తరఫున గర్వంగా చెప్తున్నాను. ఈ రోజుకి మన ప్రకాశం జిల్లాలో కేవలం 596 డెత్లే, 0.93 డెత్ రేట్. ఎన్నో జిల్లాలు 2, 3 దాటిపోయినాయి. అట్లాంటిది మనం ఇంకా బిలో 1% ఉన్నాం. అది హెల్త్ ఇండికేటర్. అట్లాగే రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే ఎవరికైనా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ మనం బాగా కట్టడి చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ద్వారా